దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దానిని ప్రవక్తలకు తెలియచేయకుండా ఏది కూడా చేయడని ప్రవక్తలకు పాత నిబంధన గ్రంథం అంతట్లో సంఘం యొక్క ఏర్పాటును గురించి ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేశాడో కొన్ని సంగతులు రాత్రి మనం ఆలోచన చేశాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 13వ వచనం నుండి 12 నుంచి చదువుతాం. మిగిలిన 4 జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. 4 జంతువుల గురించి వివరించాడు. ముందుగా 4 లోహాల గురించి, ఒక విగ్రహాన్ని గురించి మాట్లాడాడు. బంగారము బబులోను సామ్రాజ్యం, వెండి మాదీయ పారసీక రాజ్యము, ఇత్తడి గ్రీకుల సామ్రాజ్యము, ఇనుము మట్టి రోమా సామ్రాజ్యం. అలాగే 4 జంతువులను చూపించాడు. 4 జంతువులు కూడా ఈ 4 ప్రభుత్వాల్ని సూచిస్తాయి. 7వ అధ్యాయంలో ఇలాగ చెప్తున్నాడు. అప్పుడు నేను చూడగా 12వ వచనంలో మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్య ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయను. ఒక సమయము, ఒక కాలమట ఆ జంతువులకి ఏర్పాటైపోయింది. ఆ కాలము అయిపోయిన తర్వాత 13వ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఎప్పుడు లయము కాదంటే ఎంతవరకు ఉంటుందో చెప్పాడు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము ఆయన రాజ్యము ఎంతకాలం ఉంటుందో చెప్తూ ప్రవచన రూపంలో ఇలాగ చెప్పాడు. 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండునని దావీదుకు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి దావీదు గురించి మాట్లాడాడు. దావీదుకు వేరు చిగురు రావాలి. రాత్రి విన్నాం. యోధా సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత యెషయా ముద్దు నుండి, దావీదు నుండి చిగురు పుట్టుద్ది. ఈ దావీదు నుంచి వచ్చే చిగురు రాజై ఉంటాడు. సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజలోని జనము ఆయన సేవించేటట్లు ప్రభుత్వము, ఆధిపత్యము, మహిమ ఆయనకి ఇయ్యబడినని ప్రవచనంలో రాశాడు. అది ఎంతకాలం ఉంటుందంటే శాశ్వతము అన్నాడు. ఆ శాశ్వతం అంటే ఎంతకాలం ఉంటుందో చెప్పాడు. శాశ్వతముగా ఉండబోయే రాజ్యము ఇలాగ చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 36వ వచనం, సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని, 35, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము శాశ్వతముగా ఉండుననియు చంద్రుడున్నంత కాలము నిలుచుననియు మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసి తిని. దావీదుతో అబద్ధమాడ, దావీదుతోనట దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే నా పరిశుద్ధత తోడు అన్నాడు. అబ్రహాంకేమో నా తోడు అని ప్రమాణం చేశాడు. అబ్రహాంకి నా తోడని ప్రమాణం చేశాడు. దావీదుకి నా పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేశాడు. అంటే దావీదు సంతతిలో నుండి రాబోయేటువంటి రాజు
ఆయన స్థాపించబోయేటువంటి ప్రభుత్వము, ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యము శాశ్వతంగా ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది. కానీ ఇశ్రాయేలు రాజులు ఏలుబడి చేసినటువంటి రాజ్యంలో ఏ రాజు కూడా 53 సంవత్సరాలు దాటి ఏలుబడి చేయలేదు. కాబట్టి సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలం, అంటే ఈ భూమి ఆకాశాలు ఉన్నంత కాలము దేవుడు దావీదు సంతతిలో నుండి రాబోయేటువంటి ఆయనకి రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, మహిమను, ఆధిపత్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రాజ్యము శాశ్వతమైంది, దాన్ని ఎవరు పొందితే వారికే అది చెందుద్ది అని చెప్పేశాడు. కాబట్టి ఆ రాజ్యము, నేను పాత నిబంధన లేఖనాల్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ రాజ్యము వస్తే, ఆ వచ్చేటువంటి రాజ్యము, ఆ రాజ్యంలో ఉండబోయే రాజుని గురించి పరిచయం చేశాడు. ఆ రాజ్యము లేదా ప్రభుత్వము ఎవరికి ఇవ్వబడుద్దో పరిచయం చేశాడు. ఆ రాజు నీతి న్యాయములు కలిగినటువంటి రాజు, దావీదు సంతతుల నుంచి వచ్చేటువంటి రాజు. ఆ రాజు నీతి న్యాయములు జరిగించేటువంటి రాజు, ఈ ప్రపంచంలో ఉండే సకల జనులను ఏలబోయేటువంటి రాజు. ఒక ప్రాంతానికో ఒక దేశానికో సంబంధించిన రాజు కాదు, సకల జనులు అన్నాడు. కాబట్టి సకల జనులు ఆయన ఆధిపత్యం కిందకి వచ్చేటువంటి రాజుని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉండబోయే ప్రజలు, ఆ రాజ్యంలో ఉండబోయేటువంటి ప్రజల గురించి పాత నిబంధనలో ఎలాంటి ప్రజలను ఆయన కోరుకున్నాడో ఆ ప్రజలను గురించి ప్రవచన రూపంలో రాయబడి ఉండేటువంటి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. అంటే దేవుడు స్థాపించబోయేటువంటి సంఘము, ఆ సంఘములో ఎలాంటి జనులు రావాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఆ విధానాన్ని మనుషుల గురించి మాట్లాడాడు. ఆ మనుషులు ఎలాంటి వారై ఉండాలి అని పరమోన్నత దేవుడు కోరుకున్నాడో పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాలు రాసి పెట్టేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు తెలియజేసే సమాచారం ఏంటంటే, యెషయా ముద్ద నుండి చిగురు పుట్టింది. అంటే దావీదు సంతతిలో నుండి కుమారుడు పుడతాడు. పుడితే ఆ కుమారుడు ఉండేటువంటి రాజ్యంలో ఎలా ఉంటుందో 3వ వచనం చెప్పాడు. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అంటే నీతి సత్యం ఉంటుంది ఆయనకి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. తోడేలు గొర్రె పిల్ల, ఆయన రాజ్యం వస్తే ఆ రాజ్యములో జంతువులు ఎలా ఉంటాయి, ప్రభుత్వము జంతువుల గురించి చెప్పాడు. ఆ జంతువులు ప్రభుత్వం తొలగిపోయిన తర్వాత దేవుడు స్థాపించబోయేటువంటి ఆ పర్వతము, సియోను పర్వతము, అలంకార భాష, సియోను పర్వతాన్ని ఎక్కే జంతువులు ఎలాగ ఉండాలి. సియోను అంటే సంఘం అని చెప్పాను. ఆ సంఘం లోపలికి వచ్చేటువంటి జనులు, ఆ పర్వతం ఎక్కాలని కోరుకున్నటువంటి ప్రజలు ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటిది సంభవించిద్దా? తోడేలు గొర్రె పిల్ల దగ్గర పడుకుంటుందా? పడుకుంటే ఏం చేసింది? గొర్రె పిల్లని చంపి తినేస్తుంది. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును. మేక పిల్ల దగ్గర చిరుతపులి మేకపిల్లిని ఏమీ చేయకుండా ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యంలో, ఆ సంఘంలో మనుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. జంతువులంటే మనుషులే, అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. 1 తోడేలు లాంటి జనం, 2
చిరుతపులి లాంటి మనుషులు, 3 దూడ కొదమ సింహం. దూడ గాని కొదమ సింహం గాని పెంచబడిన కోడె బాలుడు తోలితే వెళ్ళిపోవాలట. కొదమ సింహం బాలుడి మాట వింటదా? వినదు. కోడి తోట వింటదా? వినదు. కానీ వినాలట. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయా? కానీ మేస్తాయట. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఎద్దు గడ్డి మేసిద్ది, సింహం జంతువులను తింటది. కానీ ఈ రాజు, ఈ రాజ్యము వచ్చినప్పుడు ప్రజలు ఎలాగుంటారో చెప్తున్నాడు. ఎలాగుంటారంటే క్రూరత్వాన్ని వదిలిపెడతారు. క్రూర జంతువులు ఏవి? తోడేలు, చిరుతపులి, ఆ తర్వాత సింహము. 8వ వచనం చెప్పాడు, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. నాగుపాము మరొక జంతువు. తోడేలు, చిరుతపులి, ఎలుగుబంటి, సింహము, నాగు, మిడునాగు అని చెప్పాడు. ఇవి ప్రపంచంలో ఉండేటువంటి క్రూరమైన జంతువులు. ఇలాంటి క్రూరమైన మనుషులు దేశంలో ఉన్నారు. ఈ క్రూరమైన స్వభావం కలిగినటువంటి జనులు ఈ సియోను పర్వతం ఎక్కితే తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టుకోవాలి. క్రూరమైన స్వభావాన్ని చూపించేవాడు ఎవడు కూడా క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోకి రాకూడదు. దాన్ని పొందినవాడు తప్ప మరొకడు ఎవడందులోకి రావటానికి వీలు లేదు. లోకంలో భయంకరమైన వ్యక్తి ఉండొచ్చు, చిరుతపులి లాంటి వాడే ఉండొచ్చు, తోడేలు లాంటి వాడే ఉండొచ్చు, కొదమ సింహం లాంటి వాడే ఉండొచ్చు, సింహం లాంటి వాడే ఉండొచ్చు, మిడినాగు లాంటి వాడే ఉండొచ్చు, నాగుపాము లాంటి వాడే ఉండొచ్చు. ఇవన్నీ ఇలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు తమ క్రూరత్వాన్ని వదిలిపెడితేనే ఈ పర్వతం ఎక్కాలి. ఈ పర్వతం ఎక్కేటువంటి జనులు వీటన్నిటిని వదులుకోవాలి. 9వ వచనం చెప్తున్నాడు, నా పరిశుద్ధ పర్వతం అన్నంతటను ఏ మృగము హాని చేయదు, నాశము చేయదు. ఇది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసాం. ఈ ఊరికి వచ్చేటువంటి చుట్టూ అన్ని కొండలే. ఈ కొండల్లో ఎలాంటి జీవులు ఉంటాయి? క్రూరమైన జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, ఉన్నాయి కదా. ఇంకేముంటే తెలియదు నాకు. ఈ పర్వతం మీద మనుషులు ఒంటరిగా ఎవరు వెళ్ళరు. పర్వతాలు కొండలు ఎక్కుతారు ఒక్కడే. కొండ సెలవులు ఉన్నాయంట కదా ఇక్కడ. ఎవరో చెప్పారు కొండ సెలవులు ఉంటాయి ఈ ఏరియాలోని. ఇలాగూ పర్వతము అంటే దాని మీద క్రూరమైన జీవులు ఉంటాయి, పాములు ఉంటాయి. కానీ ఇది చెప్పబడినటువంటి ప్రవచనంలో పర్వతము యెహోవా మందిర పర్వతము. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చదివాం. 2వ అధ్యాయంలో పర్వతము యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోకి వస్తారు. తమ ఖడ్గాలు, తర్వాత ఈటెలు మనుషులను చంపడానికి వాడరు అని రాత్రి విన్నాం. ఈ జంతువులు ఇలాంటి క్రూరం ఉండేటువంటి వాడు కూడా వదిలిపెడితే ఆ క్రూరమైనటువంటి జంతువులు సాధు రూపాన్ని సంతరించుకుంటే ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఎవరంటే వాళ్ళు క్రూరవర్తనం ప్రదర్శించే వాళ్ళు సంఘం లోపలికి రాకూడదు. బయట తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసేయాలి. అలాంటి పరిస్థితుల్లో రాజమార్గం ఏర్పడిద్దట. అక్కడ ఏర్పడేదేంటి? రాజమార్గము. ఇది రాజమార్గం ఒకటి ఏర్పడిద్ది. ఆ రాజమార్గంలోకి వచ్చేవారు వీటన్నిటిని వదిలిపెట్టి రావాలి. ఇవన్నీ అలాగే ఉంచుకొని వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్వతంలో నివాసం చేయడానికి అవకాశమే ఉండదు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం ఆ రాజ్యము వచ్చే పరిస్థితులు చెప్పాడు. రాజుని మీకు పరిచయం చేశా. రాజు రాబోయే మెస్సియా. అందులో ఉండబోయే ప్రజలు
ఎలాంటి క్రూరమైన జనమైనా యుద్ధం చేసేవాళ్ళైనా మానుకుంటారు, క్రూరత్వాన్ని మానుకుంటారు. మూడో విషయము, ఆ రాజ్యం వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయో యెషయా 35వ అధ్యాయంలో వివరించాడు. నేను అన్ని చెప్పటం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తాను. ఎలా ఉంటది అంటే, ఆ రాజ్యం వచ్చేటప్పుడు 35వ అధ్యాయము 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేను, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమాములు నీటి మడుగులకును. ఎండమాములు ఎప్పుడైనా నీటి మడుగులు అవుతాయా? అవో. కానీ దేవుడు తాను ఉద్దేశించినటువంటి ఆ రాజ్యాన్ని స్థాపించేటప్పుడు, స్థాపించబోయే ముందు రాజ మార్గము దారి ఏర్పడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. అంటే ఎండమాములు నీటి మడుగులు అవుతాయి, ఎండిన భూమి నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొను వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ చెప్పాడు 8వ వచనంలో, అక్కడ దారిగానున్న రాజ్య మార్గము ఏర్పడును. ఆ పరిస్థితులు జరుగుతున్నప్పుడు రాజ మార్గం ఏర్పడిపోయింది. అది పరిశుద్ధ మార్గం అనబడును. రాజమార్గము అది పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ పర్వతము, పరిశుద్ధమైన రాజు, పరిశుద్ధమైన జనము, పరిశుద్ధమైన మార్గము. సంఘము అంటే పరిశుద్ధమైన రాజు ఉంటాడు, పరిశుద్ధమైన జనం ఉంటారు, పరిశుద్ధమైన మార్గం ఉంటది, పరిశుద్ధ పర్వతము సంఘము. పరిశుద్ధ పర్వతము ఈ సంఘంలోకి వచ్చే రాజు నీతిపరుడు. అందులో ప్రవేశించే జీవులు క్రూరమైన జీవులు, క్రూరమైన పాములు తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టుకుంటాయి. అక్కడ అప్పుడు ఎప్పుడు ఏర్పడింది పరిస్థితులు అంటే, చెవిటి వాళ్ళు వినబడుతుంది, కుంటివాడు నడుస్తాడు, మోగవాడు మాట్లాడతాడు. అందువల్ల ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ దేవుడు క్రీస్తు చేత చేయించాడు. ఇవి పరిస్థితులు. అక్కడ సింహం ఉండదు చెప్పాడు, సింహము అక్కడ ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారు నడిచే స్థలము రాజమార్గం. విమోచింపబడినటువంటి వారు ఉండే స్థలము పరిశుద్ధ పర్వతము. విమోచింపబడినటువంటి వారు ఉండే స్థలము సంఘము, అది రాజమార్గం. అపవిత్రులు పోకూడదు. అంటే మార్గంలోకి రాబోయే ముందే మనుషులు రాజులుగా రాజమార్గంలో జీవించేటట్టు సమస్తమైన దుర్మార్గాన్ని, కల్మషాన్ని, వాటన్నిటిని వదిలిపెట్టుకొని దుష్ట స్వభావాన్ని వదిలిపెట్టుకున్నటువంటి వాడు మాత్రమే ఈ పర్వతంలో ప్రవేశించడానికి పరమందున దేవుడు ఏర్పాటు చేశాడు. విమోచింపబడిన వారే అక్కడుందురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇవి పరిస్థితులు. ఈ పరిస్థితులు యెషయా చెప్పిన తర్వాత, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందని చెప్పిన తర్వాత, దానియేలు గ్రంథంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, అది శాశ్వతమైన రాజ్యము అని చెప్పిన తర్వాత, అక్కడ క్రూర జంతువులు ఉండవని చెప్పిన తర్వాత, మెస్సియా పరమందున దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూలోకానికి పంపించేటువంటి మార్గము సరళమైపోయింది. పరిస్థితులు చెప్పాడు. అలా ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, అవి చెప్పడం లేదు. చివరిగా పాత నిబంధనలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఇలా చెప్పాడు, రాబోయేటువంటి దేవుని కుమారుడు, దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యానికి రాజై ఉంటాడు.
ఇశ్రాయేలు అనే తన ప్రజలని ఏలుబడి చేయడానికి రాబోతున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయంలో నాకు చెప్పాడు ఏ ఊర్లో పుడతాడో చెప్పాడు. 5వ అధ్యాయం 2 బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో. బెత్లెహేము ఎఫ్రతా పక్క పక్కన ఉండేటువంటి గ్రామాలు. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము. బెత్లెహేము ఎఫ్రతా అనేటువంటివి మనుషులు పట్టించుకునే ప్రాంతాలు కాదు. అక్కడ నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు. ఏలువాడు అంటే అధికారం చేసేవాడు. ఏలువాడు అంటే సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసేవాడు. ఆ ఏలేవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి అంటే అక్కడ బెత్లెహేములో నుంచి వస్తాడు. నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని మిగతా వివరాలు చెప్పేశాడు. కాబట్టి ఆదికాండము 3వ అధ్యాయంలో మనుషులు పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆయన అపవాదిని పిలిచి చెప్పినటువంటి సమాచారము, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడిమ మీద కొట్టుదువు అని ప్రవచన రూపంలో చెప్పినటువంటి దాన్ని నెరవేర్చడం కోసం పాత నిబంధన చరిత్ర అంతా కొనసాగింది. రాజ్యాలు, రాజులు, ఆయా రకాలైనటువంటి యుద్ధాలు, పరిస్థితులు అన్ని చూపించి బెత్లెహేము ఎఫ్రాతాల నుంచి నా ప్రజల్ని ఏలబోయేటువంటి వాడు వస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఎదిగినటువంటి భక్తులు ఏమి ఎదురు చూసేవారంటే, మమ్మల్ని విమోచించేవాడు రాబోతున్నాడు. రాబోతున్నాడంటే బెత్లెహేములో నుంచి వస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కంటది. దావీదు సంతానంలో నుంచి వస్తాడు. యోధా గోత్రంలో నుంచి వస్తాడు. వచ్చేటప్పుడు కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూపు పొందుతారు. ఫలానా ఫలానా వివరాలన్నీ మార్గం చెప్పేశాడు పాత నిబంధన గ్రంథంలో. ఇలా చెప్పిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి పరమందుల దేవుడు కొత్త నిబంధనని అనగా సువార్తలో ప్రారంభమైనవి. ఆ ప్రారంభమైనప్పుడు మరియకు సమాచారం వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనంలో ఈ రాబోయే రాజుని గురించి పరిచయం చేశాడు. ప్రభువైన యేసు పుట్టక ముందు పాత నిబంధనలో ప్రవచనాలు తెలియజేసినాయి. పుట్టేటప్పుడు ఇప్పుడు పుట్టబోతున్నాడు ఆ రాజు. ఆ రాజును గురించినటువంటి సమాచారం ఎలా రాయబడి ఉంది ఏంటంటే, గాబ్రియల్ దూత వచ్చాడు. గాబ్రియల్ దూత చెప్పాడు, జకర్యాకు చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు మరియకు చెప్పబోతున్నాడు. 33వ వచనం ఇలా చెప్తున్నాడు. 30 నుండి చదివితే బాగుంటుందేమో. ఆమె ఆ మాటకు తొందరపడి ఏం చెప్పాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండెను అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మరియా యోధా గోత్రంలో ఉన్నటువంటి ఆవిడ యేసు అని పేరు పెడతాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియకు పుట్టబోయే బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. సింహాసనాన్ని దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సంతతికి ఇస్తా. అది సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలం ఉంటుంది. ఆ రాజ్యము శాశ్వతమైంది. అది ఇశ్రాయేలుని ఏలబోయేవాడు నీలో చెప్పినటువంటి ఆయన ఆ రాజుల కాలంలో రాజ్యాన్ని స్థాపించాలని ఆయన కాలం గడిచిపోయింది. బబులోను సామ్రాజ్యం అయిపోయింది, మాదియ పారసీకుల సామ్రాజ్యం అయిపోయింది, రోమా ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ రోమా ప్రభుత్వం ఏలుబడి జరుగుతుంది. ఎవరంటే హేరోదు ఏలుబడి చేస్తున్నాడు. రోమా ప్రభుత్వము అంటే 4 జీవుల ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. బంగారము, వెండి, ఇత్తడి ప్రభుత్వాలు అయిపోయినాయి. ఇనుము ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉండేటువంటి కాలంలో
ప్రభు అయిన యేసు భూమి మీదకి రావాలి. వచ్చేటప్పుడు కన్యక గర్భంలో రావాలి, యూదా గోత్రంలో రావాలి, దావీదు సంతతుల నుంచి రావాలి. ఎందుకు రావాలంటే ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజల్ని ఏలుబడి చేయడానికి రావాలి. అది మనకు గ్రంథం చెప్పేటువంటి సంత. ఇక్కడ దానికి లింక్ చేసే చూడండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము శాశ్వతమైంది, సూర్యుడు ఉన్నంతకాలం చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుందని ప్రవచనంలో చెప్పాడు. ఇప్పుడు మరికి గాబ్రియల్ దూత వచ్చి పుట్టబోయే బిడ్డ ఏం చేయబోతున్నాడో దూత చెప్పాడు. అక్కడ ప్రవక్తలు చెప్పారు, ఇక్కడ దూత చెప్తున్నాడు. రియాలిటీలో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. శాశ్వతమైందన్నా అంతము లేనిదైనా ఒకటే అర్థం. కాబట్టి మరియకు పుట్టబోయేటువంటి బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. కాబట్టి యేసు క్రీస్తు ఏమనబడ్డాడంటే దావీదు కుమారుడు అనబడ్డాడు, అబ్రహాం కుమారుడు అనబడ్డాడు, యెషయా కుమారుడు అనబడ్డాడు, దేవుని కుమారుడు అనబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభంలో యేసు క్రీస్తుని పరిచయం చేయడానికి రాయబడినటువంటి సందేశం. 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాం చేసిన వాగ్దానం, దావీదు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి యేసుక్రీస్తు యొక్క వంశావళి చెప్పాడు. ఇది మొత్తం రాసేసేసాడు. రాసి 21వ వచనంలో మరియు ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసుని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినటువంటి కొటేషన్ ని ఇక్కడ ఎత్తి రాశారు. కాబట్టి పాత నిబంధన ప్రవచనాల్లో మొట్టమొదటిది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం యొక్క ప్రవచనము. ఆయన స్త్రీకి నీకును నీ సంతానానికి ఆమె సంతానానికి. అందువల్ల యేసుక్రీస్తు స్త్రీకి సంతానంగా పుట్టాడు. భూమి మీద ఆయనకి తండ్రులు ఎవరూ లేరు. ఏమని పిలువబడ్డాడంటే దావీదు కుమారునికి జయము అన్నారు, సర్వోన్నతుడైన దేవుని కుమారునికి అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దావీదు కుమారుడని పిలువబడ్డాడు, దేవుని కుమారుడని పిలువబడ్డాడు. ఈయన వచ్చి ఏం చేశాడంటే బిగిన్ చేశాడు, సువార్త ప్రకటన బిగిన్ చేశాడు. బాప్తిస్మం పొందాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సువార్త ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి ఏం చెప్తున్నాడో వినండి. 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి రాజ్యము సమీపించింది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించునన్నాడే. ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించిందంటే దగ్గరకు వచ్చింది. ఆయన చెప్పినటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చేసినాయి గనుక మారు మనసు పొందండి అని ప్రకటన చేయటము ప్రారంభించాడు. ప్రభువైన యేసు బోధిస్తూ బోధిస్తూ ముందుకు వచ్చేసేసి ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి సందేశంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ ఇలాగ ఇచ్చాడు. ఏమి అందరికి వచ్చినటువంటిది. ఇప్పుడు ఈ మధ్యన ఏంటి, చాలా కాలం నుండి పరలోక ప్రార్థన అని చేస్తారే, అది వాస్తవంగా పరలోక ప్రార్థన కాదు, నేర్పినటువంటి ప్రార్థన. అది ఆ ప్రార్థనలో ఇమిడి ఉన్నటువంటి సంగతి మనుషులకి అర్థం కాలేదు కాబట్టి ఈ రోజు కూడా ఈ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఉదాహరణకి నాకు ఒక ఉద్యోగం కావాలని దేవుణ్ణి ప్రార్థన చేశాను అనుకోండి. దేవా నాకు ఆ ఉద్యోగమే అది వచ్చు అని ప్రార్థన చేశా, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని గురించి నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఏమని అర్థం? ఉద్యోగం వచ్చేసింది, నాకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు అర్థం కాలేదు.
నాకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగమే ప్రార్థన చేస్తా. అర్థమైతే ఇక చెయ్యం ప్రార్థన, కల్లా ఉద్యోగం ఏమని అడగం. ఇప్పుడు శిష్యులకు ఆయన నేర్పించిన ప్రార్థన ఏంటంటే, మరొకసారి చదువుతాం. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన నేర్పినటువంటి ప్రార్థన 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రార్థనలో ఉన్న 2 విషయాలు చెప్తున్నాను నేను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. ఒకవేళ ఇవి జరిగినాయి అనుకో, ఈ ప్రార్థన చేయొచ్చా? జరిగితే చేయకూడదు, జరగకపోతే చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళకి నేర్పించాడు ఈ ప్రార్థన. ఇందులో ఒక విషయాన్ని మీకు క్లారిటీగా ఇప్పుడు చెప్తాను నేను. నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నాడు. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నటువంటి ఆయన బిగిన్ చేసి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేయమని చెప్పాడు వాళ్ళకు. ఆయన అడుగుతున్నారు, పరలోక రాజ్యము ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. ఎప్పుడు వచ్చింది, ఎక్కడుంది అని అడుగుతుంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా విమర్శగానే అడుగుతుంటారు. క్రీస్తు దగ్గరికి ఆయన ఎప్పుడు వచ్చినా సరే శాస్త్రులు పరిశీలనటువంటి బ్యాచ్ ఏం చేస్తారంటే ఆయన దగ్గరకు వచ్చి ఎక్కువ విమర్శగానే మాట్లాడుతుంటారు. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించిందన్నాడు కదా, నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయమన్నాడు కదా. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించనని దానియేలు చెప్పాడు కదా. ఆ రాజ్యాన్ని నీకు ఇస్తానని దావీదు చెప్పాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి పరలోక రాజ్యం సమీపించిందని చెప్తున్నాడు కదా. అందుకని ఏమడుగుతున్నారంటే వాళ్ళు వచ్చేసేసి, పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఈలోపు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రభు యేసు? కుంటి వారికి నడకనిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. 7 రకాలైనటువంటి ఈ ప్రకృతికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభు యేసు చేసి చూపించాడు. ఈ న్యాచురల్ లాస్ అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ సూత్రాలకి విరుద్ధంగా దేవుని యొద్ద నుంచి వచ్చాడని నిరూపించుకోవడానికి, రాజ్యం స్థాపించబోతున్నానని చెప్పడానికి యేసుక్రీస్తు 7 రకాలైనటువంటి 7 రకాలు అనేకమైన అద్భుతాలు చేశాడు. 7 రకాలు చేశాడు. ఈ ప్రకృతికి భిన్నమైనటువంటి వాటిని ఏం చేశాడు ఆయన అంటే, ఆయన చేసినటువంటి వాటిలో ఒకటి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అంటే ఒక పదార్థాన్ని మరొక పదార్థంగా మార్చేశాడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంగా మార్చగలిగిన వాడు? లేదు. నెంబర్ 2, పుట్టుకతో ఉన్నటువంటి జబ్బులు, పుట్టుకతో ఉన్నటువంటి కుంటి, గుడ్డి, మోగ, చెవుడు, వీరిని స్వస్థపరిచాడు. 3, చనిపోయిన వారిని బ్రతికించాడు. 2-3 సందర్భాల్లో నీళ్ల మీద నడిచాడు. డెన్సిటీకి సంబంధించింది, సాంద్రతకు సంబంధించి నీళ్ల మీద నడిచాడు. ఆహారం యొక్క సైజు పెంచాడు. సైజ్ అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం సమృద్ధిని అంటలా, అలా కాదు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేతబట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 5,000 మంది పురుషులు తిన్నారు. అంటే ఉన్న ఆహారము సైజు పెరిగిపోయింది. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివాళ్ళు, రక్తస్రావ రోగం ఉండేటువంటి స్త్రీ ఆయన చెంగు పట్టుకుంటే
స్వస్థత పొందింది. యాయీర్ కుమార్తె బాగుపరిచాడు. చనిపోయిన వ్యక్తిని ప్రాణం తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంతో దూరం ఆయన ఒక అధికారి, ఆ అధికారి వచ్చి, అయ్యా నా దాసుడు రోగంతో బాధపడుతున్నాడు, నువ్వు నా ఇంటికి రా అన్నాడు. ఇంటికి రా అంటే నేను ఇంటికి రాను, కానీ ఎంత దూరంలో ఉన్నవాడైనా నేను మాట చెప్పానంటే అది నెరవేరుద్ది అన్నాడు. వెళ్ళు, నీ దాసుడు స్వస్థపడ్డాడు అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి చూశాడు, దాసుడు స్వస్థపడ్డాడు. ఏ టయానికి స్వస్థత పడ్డాడు అని అడిగాడు. ఫలానా టైంకి అన్నాడు. యేసుక్రీస్తు తనతో చెప్పినటువంటి మాట అదే సమయం. అంటే ఈ 7 రకాలైనటువంటి అద్భుతాలు అంటాం, వీటిని మహత్కార్యాలు అంటాం, సూచక క్రియలు అంటాం. అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు అంటాం. ఇవి ప్రభు అయిన యేసు చేసి చూపించి, నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. మెస్సీ అని రుజువు చేసుకున్నాడు. దావీదు సంతతిలో వచ్చాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు పాత నిబంధన జాగ్రత్తగా చదివిన వాళ్ళు ఎవరైనా అయితే ఏం తెలుసుకుంటారంటే, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే సంగతులు మనుషులకు అర్థమైపోతాయి. వారు శాస్త్రులు పరిచయాలు ఏమడుగుతున్నారు తెలుసా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. మనకి పరలోక రాజ్యం సమీపమైందంటే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా, నేటికి కూడా క్రైస్తవులని చెప్పుకునే వాడికి ఇదే భావంతో వస్తున్నారు. కానీ దేవుడు అది కోరుకోవాలా. ఏ భావంతో వచ్చారు తెలుసు వాళ్ళు? దేవుని రాజ్యం వస్తే దావీదు లాంటి రాజు వస్తాడు, మా సొలొమోన్ లాంటి రాజు వస్తాడు, సౌల్ లాంటి రాజు వస్తాడు, ఫలానా లాంటి రాజు వస్తాడు, ఫలానా రాజు. అలాంటి రాజు వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మేము అధికారం చేయొచ్చు. శాస్త్రులు, పరిచయులు ఆ రాజు దగ్గర చేరి ఆ రాజ్యంలో భౌతిక సంబంధమైన అధికారాలు ప్రదర్శించవచ్చు అనేటువంటి భావనతో ఇశ్రాయేలులో ఉండేటువంటి పరిచయులు గాని, శాస్త్రులు గాని క్రీస్తు ప్రభుని ఆ భావంతో అడుగుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే వాళ్ళకి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే ఆయన ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యం ఎలా రాదు? ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షం అంటే మీరు అనుకున్నట్టుగా రాజు, గుర్రము, కత్తి, సింహాసనము, అధికారము, మనుషులను చంపటము, యుద్ధం చేయటము ఇది రాదు అని యెషయా గ్రంథంలో చెప్పాడు. అయినా ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? మాకు రాజ్యం కావాలి ప్రత్యక్షంగా. అందుకని ఏం చేశారంటే వీళ్ళు 7 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచితే యేసుక్రీస్తుని రాజుగా చేద్దామని ఆలోచన చేసి వచ్చారు. అంటే రాజుగా వాళ్ళు చేస్తే రాజు అవటం కాదు, ఈయన నీతికి రాజు, సమాధానానికి రాజు. మనుషులు చేస్తే రాజు అయ్యేవాడు కాదు. ఈ రాజు రాజ్యం స్థాపించబోతున్నాడు. ఈ రాజ్యము ప్రత్యక్షంగా వచ్చేది కాదు. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని రాజ్యము ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు. ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, దేవుని రాజ్యం అక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. ఎందుకనంటే ఎక్కడ పరిశుద్ధులు 2-3 కూడతారో అదే దేవుని రాజ్యం. కాబట్టి ఎక్కడుందని చెప్పాలి? ఈ పర్వతము సర్వభూతలమంతా మహాతలం అయిపోయింది అన్నాడు. ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడేవారు ఉంటారు అని చెప్పాడు. కాబట్టి రాజ్యం ఎక్కడుందని చెప్పాలి? ఇశ్రాయేలు రాజ్యం ఎక్కడుందంటే కనాను దేశంలో ఉంది. రాజ్యానికి సరిహద్దులు ఉన్నాయి. ఆ రాజ్యానికి సరిహద్దులు ఉన్నాయి. ఏం సరిహద్దులు? ఒకవైపు మధ్యధరా సముద్రం, మరొక వైపు కొండలు, ఒకవైపు అమ్మోనీయులు, ఒకవైపు ఫిలిష్తీయులు, ఒకవైపు ఫలానా ఈ మధ్యలో ఉండేటువంటి మధ్యలో యోర్దాను నది. యోర్దాను నదికి అవతల యువతల 12 గోత్రాలు స్ప్రెడ్ అయిపోయి యెరూషలేం కేంద్రంగా ఉండి రాజు ఏలుబడి చేస్తున్నాడు. భూభాగపు సరిహద్దులు ఉన్నాయి, వీటిని ఏలుబడి చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ రాజు అలాంటి రాజు కాదు, ఈ రాజ్యము అలాంటి రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఈ రాజు ఆత్మ సంబంధమైన రాజు. ఈ రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన కలిగి ఉన్నాడు. పరిస్థితులు వచ్చినాయి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో రాజు వస్తే ఎలా వస్తాడో చెప్పాడు. రాజు వస్తే ఎలా వస్తాడో చెప్తే వీళ్ళకి రాజుల గురించినటువంటి ఆలోచన లేకుండా వీళ్ళ మనసులో ఉండేటువంటి రాజుగా వస్తాడని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చూసే రాజు వేరే, దేవుడు చూపించిన రాజు వేరే. ఉదాహరణకి నేను ఎవరికి పరిచయం లేదనుకోండి, నేనే కాదు, ఉదాహరణ మీకు చెప్తాను. ఇండియాకి అమెరికన్స్ ఎవరైనా వచ్చారనుకోండి, రైల్వే స్టేషన్ లో దిగాడు అనుకోండి, మనం వాళ్ళకి పరిచయం లేకపోతే మనల్ని వాళ్ళు పరిచయం చేసుకోవాలనుకోండి, ఏం చెప్తారు? గుర్తులు చెప్తాడు. పలానా ట్రైన్లో వస్తా, పలానా స్టేషన్లో దిగుతా, పలానా కలర్ షర్ట్ వేసుకున్నా, పలానా బ్యాగ్ ఉంది నా చేతిలో, పలానా అని గుర్తులు చెప్పాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, నువ్వు నిలబడినప్పుడు నా దగ్గర ఒక ప్లే కార్డు పెట్టుకొని ఉంచో, వెల్కమ్. ఏం చేస్తారంటే బోర్డు ఒకటి రాసి ఈయన ఇక్కడ నుంచొని ఉంటాడు. ఆ డ్రెస్ కలిగిన ఆయన వస్తే మ్యాచ్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, మ్యాచ్ కాకపోతే. ఇది భౌతిక సంబంధంగా జరిగేటువంటి కార్యక్రమం. ప్రవక్తల గ్రంథాల్లో యేసు క్రీస్తు రాక, పరలోకం నుండి భూమి మీదకి రాక ఎలా జరిగిద్దో చెప్పాడు. కన్యక గర్భవతి, యోధా గోత్రంలో, దావీదు సంతానంలో వివరాలు చెప్పాడు. ఇంకేం చెప్పాడో తెలుసా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన వస్తే ఎలాగొస్తాడు? జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. సియోను నివాసులారా, మరలా చెప్పాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము కుమార్తె నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? నీతిపరుడు. భౌతిక సంబంధమైన మనుషులంటే దుర్నీతిపరుడు కాదు. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. రాజుల్లో రక్షణ, మానవులకి రక్షణ ఇవ్వగలిగిన రాజు ఒక్కడు కూడా లేడు. ఏమిస్తాడంటే, ఇతర రాజ్యాలు ఒకవేళ దాడి చేస్తే ఆ రాజ్యం నుంచి కాపాడతాడు అంతే. కానీ మానవులను విమోచించే రాజులు భూమి మీద లేరు. రక్షణ తెచ్చేవాడు, పాపిని దేవునితో సమాధానపరిచి పరలోకం తీసుకువెళ్ళగలిగిన రక్షణ ఇచ్చే రాజు భూమి మీద లేడు. కాబట్టి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై. అది ఈ రాజు యొక్క స్వభావం. ఎలాంటిదంటే వెర్రవీగేది కాదు, ఈ వెర్రవీగే స్వభావం కాదు. ఇది దీనుడై వస్తాడు, రక్షణ గలవాడు, నీతిపరుడు. ఎలా వస్తాడు తెలుసా? గాడిద పిల్లను ఎక్కువస్తాడు. గుర్తులు చెప్పాను నేను ఇప్పుడు, రైల్వే స్టేషన్ లో గుర్తులు చెప్పానే. అలాగే ప్రవక్తల గ్రంథాల్లో మెస్సియా, దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్న రాజు గుర్తులు చెప్పాడు. గుర్తులు చెప్తే అంటే ఇప్పుడు రాజు దేని మీద రావాలి? గాడిద పిల్లని ఎక్కువచ్చేవాడే మిమ్మల్ని ఏలుబడి చేయబడినటువంటి రాజు అని జకర్యా గ్రంథంలో రాస్తే, ఇశ్రాయేలీయులు దేని కొరకు ఎదురు చూస్తారంటే, భౌతిక సంబంధమైన రాజు రావాలి, మాకు ఖడ్గం తీసుకొని యుద్ధం చేసేవాడు రావాలి, ఈ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి సింహాసనం ఎక్కి దావీదు లాంటి, సౌలు లాంటి, సొలొమోను లాంటి భౌతిక అధికారం చేసే రాజు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? కత్తి పట్టడు, ఈటి పట్టడు, దీనుడవుతాడు. గుర్రాన్ని ఎక్కువచ్చే రాజు కాదు యుద్ధం చేయడానికి, గాడిదని ఎక్కి దీనుడై వస్తాడు అని అన్నాడు. వస్తే గుర్తుపట్టారా జనం? గుర్తుపట్టారా? గుర్తుపట్టడం లేదు. ఎక్కడ వచ్చాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం.
మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ రాజుని గుర్తుపెట్టగలిగినోడు గుర్తుపట్టవచ్చు. అంటే దేవుని గ్రంథం బాగా చదివితే అర్థమైంది. కానీ ఈ రోజు కూడా పరిసయ్యులు శాస్త్రులు ఎలాగూ దేవుని రాజ్యాన్ని, క్రీస్తు ప్రభువుని, రాబోయే రాజుని ఎలాగూ గుర్తుపట్టలేదో ఈ రోజు కూడా మనుషులు ఈ బైబిల్ చదువుతున్నా, ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నా, సంఘము అనేది దేవుడు ఎలా కోరాడో అర్థం కాకుండానే సంఘం అంటున్నారు. ఆ రోజున మెస్సీ ఎలాగ అర్థం కాలేదో, దేవుని రాజ్యం వాళ్ళకి ఎలాగ అర్థం కాలేదో ఈ రోజు కూడా సంఘం అంటే ఏంటో తెలియకుండా గుంపులు గుంపులు వెళ్ళిపోతాం. ఎలాగో వివరాలు మీకు చెప్తాను. టైం ఉందా నాకు ఈరోజు? పర్వాలేదు. వచ్చాడు, మనం గ్రంథంలో ఉన్న సమాచారంతో మ్యాచ్ అయితే ఇది కరెక్ట్, లేకపోతే కరెక్ట్ కాదు. 21వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం చదువుతాను. ఏం చెప్పాడంటే, బేత్మెగ దగ్గరికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని విప్పండి. ఎవరన్నా అడిగారనుకో ఇది ప్రభువు కావాలని అడగండి, వాళ్ళే విప్పి పెడతారు అన్నాడు. వదిలిపెట్టారు వాళ్ళు. అప్పుడు వచ్చాడు 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు. ఏ ప్రవక్త చెప్పాడు? జకర్యా చెప్పాడు. ఈ ప్రవక్త వలన చెప్పింది నెరవేరబడినట్టు, ఇదిగో నీ రాజు సాత్వికుడై, కాబట్టి నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడే. ఎక్కడ చెప్పాడు? జకర్యాలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రాజును గుర్తుపట్టచ్చు. వాళ్ళు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే గుర్తుపట్టవచ్చు. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే ఎవడు గుర్తుపట్టలేడు. ఇలా గుర్తుపడితే యేసుక్రీస్తుని సిలువ వేసేవారా? కాబట్టి ఈ రోజున సంఘం అంటే ఏంటో తెలియకుండా సంఘంలో ఉంటారా? ఉండరు జనం. సంఘం అంటే ఏంటో తెలియకుండా, ఆ సంఘంలో నువ్వు ఎలా ప్రవేశించాలో తెలియకుండా, సంఘము ఎవరు స్థాపించారో తెలియకుండా, ఎలా స్థాపించారో తెలియకుండా సంఘంలో ఎలా ఉంటావు నువ్వు? అందుకని జగత్తు పునాది వేయబడక మునిపే, మానవులను చేయక మునిపే భూమి మీద సంఘాన్ని స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ సంఘానికి లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. ఆ సంఘం ఫలానా చోట స్థాపించాలని కోరుకున్నాడు. ఈ సంఘం ఫలానా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ విషయాలు నేను ముందుకు చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు రాజును గుర్తుపెట్టారా? వాళ్ళు గుర్తుపట్టలా. కిందకు చెప్తున్నాడు, దావీదు కుమారునికి జయము. 10వ వచనంలో 9-10 వచనాల్లో, జన సమూహముల్లో ఆయన ముందు వెనుచుండిన వారు, వెనకొచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము. ఎందుకంటున్నారు? యేసుక్రీస్తు దావీదు కుమారుడా? ప్రవచనం అక్కడ ప్రవచనంలో చెప్పబడింది, సర్వోన్నతుని కుమారుడు అనబడును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు సంతతుల నుంచి మెస్సియా వస్తాడని ప్రవచనాలు చెప్తున్నాయి. కాబట్టి దావీదు కుమారునికి జయుడు, ప్రభువు పేరిట, ఆయన నామము పరిశుద్ధపరిచాడు, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. కాబట్టి వచ్చాడా? వస్తే గుర్తుపెట్టారా? కన్యక గర్భవతి కుమారుని కంటదన్నాడు, అప్పుడన్నా గుర్తుపెట్టారా? గుర్తుపట్టలేదు. బెత్లెహేంలో పుడతాడన్నాడు, గుర్తుపెట్టారా? గుర్తుపట్టలేదు. ఆయన అద్భుతాలు మహత్కార్యాలు, కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారని చెప్పాడు, నమ్మారు. అప్పుడైనా గుర్తుపెట్టారా? అప్పుడు గుర్తుపట్టలా. ఇప్పుడు గాడిద పిల్లని ఎక్కువ వస్తున్నాడు, ఇప్పుడైనా గుర్తుపెట్టాలా? గుర్తుపట్టలేదు.